హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ గర్ల్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సింపుల్ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఫ్రైస్లోకి అయితే ఇంకా కొంచెం ఎక్కువే అవసరం అవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి ఫ్రై చేయాలి. ఉల్లిపాయల్లోనే ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. అలానే చికెన్ వేసి ఫ్రై చేసేటప్పుడు ఉప్పుని పీల్చుకొని చప్పగా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం కలర్ మారి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 750 గ్రామ్స్ చికెన్ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 15 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉన్నాం కాబట్టి చికెన్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చి 7-8, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ముందే వేసుకున్నామంటే బాగా ఫ్రై అయిపోతాయి, కనిపించవు. ఇప్పుడు వేసుకున్నామంటే కొంచెం ఫ్రై అయ్యి తినడానికి కూడా టేస్ట్ బాగుంటాయి. ఇలా వద్దు అనుకునే వాళ్ళు ఆనియన్స్తో పాటే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంట్లో చేసింది, గరం మసాలా బదులుగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా కొంచెం నిమ్మరసం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మన చాయిస్ అండి. ఒకవేళ ఇంకా ఫ్రై లాగా కావాలి అనుకుంటే మరో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అది మన చాయిస్. ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎవరైనా చాలా ఈజీగా చేయగలరు, ఎవరికైనా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాడ్ గర్ల్స్.